అది 1998 జూలై 15 తెల్లవారుజామున 3 కావస్తుంది. అమెరికా మిస్సోరీ సెయింట్ లూయిస్ లోని రిచ్మండ్ హైట్స్ లో 1600 బ్లాక్ ముందు ఉన్నట్టుండి అలజడి రేగింది. అప్పటిదాకా గాఢ నిద్రలో ఉన్న అపార్ట్మెంట్ వాసులు పోలీస్ హారన్స్ తో ఉలిక్కిపడి లేచారు. చాలా సేపటి నుంచి తమ పక్క ఇంట్లో పసికందు ఏడుపు వినిపిస్తుందని, తమకేదో అనుమానంగా ఉందని ఓ కుటుంబం ఎమర్జెన్సీ కాల్ చేయడంతోనే పోలీసులు అక్కడికి వచ్చారు. సదరు కుటుంబం ఇచ్చిన సమాచారంతో అంతా అనుమానాస్పద ఇంటి తలుపు తీసే ప్రయత్నం మొదలు పెట్టారు. లోపల బిడ్డ గుక్కు తిప్పుకోకుండా ఏడుస్తుంటే బయటున్న వారందరికీ హృదయం చెలించిపోయింది. తీరా తలుపు తీసి లోపలికి వెళ్లేసరికి ఆ ఇంట్లో ఆ పసిపాప తప్ప ఇంకెవరూ కనిపించలేదు. దాంతో అంతా షాక్ అయ్యారు. ఇరుగు పొరుగు ఆ పాపని సేద తీర్చే పనిలో పడ్డారు. కాసేపటికి పోలీస్ కన్ను పక్క గదిలో రక్తపు చుక్కల్ని పసిగట్టింది. వెంటనే ఇల్లంతా శోధించారు. రక్తం మరకలున్న చేతి రుమాలు, చెత్తబుట్ట, వెనక రక్తంతో తడిసిన తలదిండ్లు ఒక్కొక్కటిగా బయటపడినప్పుడు అదో మిస్టీరియస్ కేసుగా మిగిలబోతుందని అక్కడున్న వారెవరికీ తెలియదు. పాప తల్లిదండ్రుల వివరాలకి వస్తే, తల్లి పేరు మేడన్ మరియు తండ్రి పేరు క్రిస్టోఫర్. వాళ్ళు ఆఫీసులకు వెళ్ళినప్పుడు పాపని చూసుకోవడానికి ఎవరో తెలిసిన వాళ్ళ అమ్మాయిని కేర్ టేకర్ గా పెట్టి వెళ్తారని, కనీసం ఆ అమ్మాయి కూడా కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉందని పోలీసులకు స్థానికులు కొందరు చెప్పారు. అసలు చంటి పాపను చూసుకోవడానికి వచ్చిన అమ్మాయి ఎవరు అని ఆరా తీస్తే 12 ఏళ్ల హైదర్ అని, తాను మేడన్ స్నేహితురాలైన క్రిస్టిన్ కూతురని తేలింది. బ్లో మిడిల్ స్కూల్లో చదువుతున్న పాప మేడన్ కూతురుకి కేర్ టేకర్ గా ఉండేదట. క్రిస్టిన్ మేడన్ క్రిస్టోఫర్ తో మాట్లాడిన తర్వాత ఆ రాత్రి పాపతో ఆ ఇంట్లో ఉన్నది హైదరేనని పోలీసులకు స్పష్టమైంది. 2 రోజులకు ఆ ఇంట్లో దొరికిన బ్లడ్ శాంపుల్స్ ను DNA పరీక్షకు పంపిస్తే ఆ రక్తం హైదర్దేనని తేలింది. అసలు హైదర్ కి ఏమైంది? కేవలం మా పసిబిడ్డను చూసుకోవడానికి ఆ బాలికను ఇంట్లో ఉంచాం. ఆ రాత్రి మేము ఆ ఇంట్లో లేకపోవడం వల్ల ఏం జరిగిందో, హైదర్ ని ఎవరు ఏం చేశారో మాకు కూడా తెలియదు అని చెప్పుకొచ్చారు మేడన్ దంపతులు. ఆ రోజు తెల్లవారుజామున సుమారు 2 గంటలకు ఆ అపార్ట్మెంట్ నుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి దుప్పట్లో ఏదో బరువైనది మోసుకుని వెళ్లాడని తాను చూసినట్లు ఓ సాక్షి చెప్పాడు. అయితే ఆ దుండగుణ్ణి అతడు గుర్తించలేకపోయాడు. ఆ దుప్పట్లో ఉన్నది హైదర్ మృతదేహం కావచ్చని కొందరు నమ్మారు. కానీ అందుకు ఎటువంటి ఆధారాలు లేవు. హైదర్ కోసం ఆమె తల్లి క్రిస్టిన్ గుండెలు పగిలేలా ఏడ్చింది. నా బిడ్డకు మధుమేహం ఉంది. తనకు మందులు అందకపోతే ఎక్కువ కాలం బ్రతకలేదు. రోజువారీ ఇన్సులిన్ ఇస్తూ తరచుగా రక్త పరీక్ష చేస్తూ ఉండాలి. దయచేసి నా బిడ్డను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే వదిలిపెట్టండి అంటూ మీడియా ముఖంగా వేడుకుంది. అయినా హైదర్ సమాచారం బయటికి రాలేదు. ఆ తల్లి వ్యధ ఎందరినో కంటతడి పెట్టించింది. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన ఘటన కాదని, ప్రీప్లాన్డ్ గానే ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లారని, అది హైదర్ కి తెలిసిన వారి పనేనని, రక్తపు ఆనవాళ్లు ఉన్నాయంటే చంపేసి ఉంటారని కూడా అధికారులు అంచనాకు వచ్చారు. అయితే మృతదేహం దొరక్కపోవడంతో క్రిస్టిన్ తన న్యాయ పోరాటాన్ని ఆపలేదు. 9 నెలలు గడిచిన కేసులో ఎలాంటి పురోగతి లేదు. దాంతో హైదర్ ఎక్కడా అంటూ మేడన్ క్రిస్టోఫర్లను అరెస్ట్ చేసి గట్టిగా నిలదీశారు. కానీ ఆ దంపతులు సరైన సమాధానాలు ఇవ్వలేదు. మేడన్ ఆ రాత్రి నైట్ షిఫ్ట్ లో ఉందని తెలిసినప్పటికీ క్రిస్టోఫర్ ఎక్కడున్నాడనే దానిపై సరైన క్లారిటీ రాలేదు. అతడు పొంతనలేని ఎన్నో సమాధానాలు ఇచ్చినా ఆధారాలు లేక నిర్దోషిగా బయటపడ్డాడు. అయితే క్రిస్టిన్ మాత్రం తన కూతురు మాయం కావడానికి అసలు కారణం మేడన్ దంపతులకు ఖచ్చితంగా తెలిసే ఉంటుందని నమ్మింది. ఆ క్షణంలోనే దర్యాప్తులో మరో నిజం బయటపడింది. మిసోర్లోని ప్రధాన డ్రగ్స్ మూలాలు ఆ అపార్ట్మెంట్ లోనూ ఉన్నాయనే కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. అంటే ఆ అపార్ట్మెంట్ లో రహస్యంగా ఉన్న చట్ట విరుద్ధమైన ఆ ల్యాబ్ గురించి హైదర్ కి తెలిసి ఉంటుందని, అపార్ట్మెంట్ గ్యారేజ్ లో మాదక ద్రవ్యాల కార్యకలాపాలను ఆమె కళ్ళారా చూసి ఉంటుందని, అందుకే బలవంతంగా అపహరించి హత్య చేసి ఉంటారని విశ్వసించారు. ఇది పరిష్కారం కాకుండానే క్రిస్టిన్ 2017 డిసెంబర్ 16న కన్నుమూసింది. ఏదేమైనా హైదర్ కి ఏమైందనేది మాత్రం బయటపడలేదు. ఒకవేళ సీరియల్ కిల్లర్ దాడి చేసి ఉంటాడా? మేడన్ భర్త క్రిస్టోఫర్ దురుద్దేశంతోనే హైదర్ మీద ఏదైనా అఘాయిత్యానికి పాల్పడి చంపేశాడా? లేదా హైదర్ తన స్నేహితురాలిని గుడ్డిగా నమ్మి ఆ ఇంటికి ఆహ్వానించి మోసపోయిందా అనేది మాత్రం నేటికీ తేలలేదు. 12 ఏళ్ల హైదర్ అదృశ్యమై 24 ఏళ్లు గడిచిపోయాయి. ఈ కేసులో హైదర్ ఊహా చిత్రాలు పెరిగాయి తప్ప మిస్టరీ అయితే వీడలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ మీరు చూడాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.